మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 37వ అధ్యాయము 31వ వచనములో యాకోబు కుమారులు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి వృద్ధుడైన తమ తండ్రి వద్దకు తెచ్చి యోసేపును దుష్ట మృగము తినివేసినదని చెప్పి మోసగిస్తారు. యాకోబు కూడా తన యవ్వన కాలములో వృద్ధాప్యములో ఉన్న తన తండ్రి అయిన ఇస్సాకును మేకపిల్లల చర్మాలతో తన చేతులను మెడ మీద నునుపు భాగమును కప్పుకొని మోసం చేశాడు. ఆనాడు యాకోబు ఏమి విత్తాడో అదే పంటను తన కుమారుల ద్వారా కోస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, వ్యక్తిగతంగా మనము అనుభవించడం మాత్రమే కాదు, కానీ మన తరము వెంబడి తరము ఒక్కొక్కసారి ఆ శాపాన్ని మోయవలసి వస్తుంది. చూడండి, సౌలు తన జీవితకాలమంతా అకారణముగా అసూయతో దావీదును తుదముట్టించాలని వెంటాడాడు. నరహత్య చేయుటకు, కీడు చేయుటకు తన కాళ్లతో పరుగులు తీశాడు. తర్వాత కాలములో అతని దోషము అతని మనవడైన మెఫీబోషెతును అకారణంగా దాది ఎత్తుకొని పరిగిడి పారిపోతూ ఉంటే పడిపోయి 5 ఏండ్ల వయసులో కుంటివాడగునట్లుగా చేసింది. మనము చెడును విత్తితే చెడును కోయవలసి వస్తుంది, మంచిని విత్తితే మంచిని కోయవలసి వస్తుంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 11-12 వచనాలలో ఇశ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధము చేయుచున్నప్పుడు మోషే తన చేయి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఆ సందర్భములో అహరోను, హూరులు మోషే చేతులను ఆదుకున్నారు. తర్వాత కాలంలో అహరోను అతని సంతతి వారి చేతికి దేవుడు యాజకత్వ సేవను అప్పగించాడు. నిర్గమకాండం 31వ అధ్యాయంలో హూరు మనవడైన బెసలేలు చేతులను దేవుడు విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకు, రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు పనుల నేర్పును కలిగి ఉండునట్లుగా చేశాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మనము ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము. మనము మాత్రమే కాదు, కానీ మన బిడ్డలు కూడా కోస్తారు. ఈ వాక్యము ద్వారా ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలలో మంచి విత్తనము విత్తడానికి అభ్యాసము చేద్దాము. తద్వారా ఏ విధమైన పాపపు కాడి, శాపపు కాడి మన బిడ్డలను తరము వెంబడి తరము ఏలుబడి చేయకుండా మన తరములోనే కట్టడి చేద్దాము. మన అతిక్రమములను, పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడదాము. వాటి ఫలితము తరతరాలు అనుభవించకుండా మన తరములోనే మనల్ని మనము సరిచేసుకుందాము. ప్రియ దైవజనమా, మంచి విత్తనము విత్తడానికి మన జీవిత కాలంలో అభ్యాసము చేసుకుందాము. తద్వారా మనము మంచి పంటను కోయడం కాదు, కానీ మన బిడ్డలు కూడా మంచి పంటను కోయడానికి అవకాశం ఇద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి తండ్రి. మా జీవితాలలో ఇంతవరకు ఎక్కడైనా ప్రభువా చెడును విత్తి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక నుండి ప్రభువా మంచిని విత్తి మంచి పంటను కోయడానికి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. ఏ విధమైన పాపపు కాడి, శాపపు కాడి మా వలన మా బిడ్డల మీద ఏలుబడి చేయకుండా, తరము వెంబడి తరము కొనసాగకుండా నజరేయుడైన యేసు శక్తిగల నామములో
ప్రతి శాపపు కాడి, ప్రతి పాపపు కాడి మా తరములో విరిచివేయబడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏమి ఉంటే మన ఆయుష్ కాలము 80 సంవత్సరములగును? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.